నమస్కారం. హెచ్డిసి లోకల్ న్యూస్కి స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పోతిరెడ్డి హరీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచులు యుగేందర్ రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు సతీష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రామాలలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కేసీఆర్ గారి మీద సిట్టు వేసి ఫోన్ ట్యాపింగ్ అనే అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కాడికెళ్ళి చిన్న దగ్గర అక్రమ కేసులు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దుద్దెనపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. జోలికి రావద్దు, కేసీఆర్ జోలికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని జాగ్రత్తని హెచ్చరిస్తున్నాం.